సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా కంపెనీల కోసం తమ భూములు ఇవ్వాలంటూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు అండగా నిలవాలని దౌలతాబాద్ మండల రైతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను తెలంగాణ భవన్లో కలిశారు. దుద్యాల మండలంలోని హకింపేట, పోలేపల్లి, లంకచర్ల గ్రామాల్లో దాదాపు 3,000 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్కు వివరించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి వచ్చిన రైతులు కేటీఆర్కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫార్మా కంపెనీలు వద్దని చెబుతున్నప్పటికీ సీఎం అన్న తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని, తమకు బీఆర్ఎస్ అండగా నిలవాలని కేటీఆర్ను కోరారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా ప్రభుత్వం తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తోందన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబాలకు ఈ భూమే జీవనాధారమని చెప్పారు. ఈ భూములను గుంజుకుంటే తమ జీవితాలు సర్వనాశనమవుతాయన్నారు. కాగా ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. మా ప్రతినిధి వంశీ మరింత సమాచారం. సార్ వంశీ, కొడంగల్ నియోజకవర్గ రైతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు, తమ గోడు వెళ్ళబోస్తున్నారు. సో కేటీఆర్ వాళ్ళకి ఏం భరోసా ఇచ్చారు? రాజేష్, ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని కేటీఆర్ ను అటు కొడంగల్ సంబంధించినటువంటి రైతులు కలవడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయంలో తమకు అండగా నిలవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా కొడంగల్లోని దౌలతాబాద్ మండలం రైతులు ఇవాళ కలిసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. తెలంగాణ భవన్ లో దుద్యాల మండలంలోని అఖిల్పేట్, పోలేపల్లి, లక్కచెర్ల గ్రామంలో దాదాపు 3,000 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు కేటీఆర్ కి వివరించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కొడంగల్లో ఏదైతే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి తమ భూములను ఇవ్వాలని కూడా బెదిరిస్తున్నట్టు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని కూడా, తమకు ఈ ఫ్యాక్టరీలు వద్దని కూడా రైతులు చెప్తున్నప్పటికీ సీఎం అన్న తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని కూడా, తమకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని కూడా కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అప్పనంగా ప్రభుత్వం తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తుందని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. వ్యవసాయం పైన ఆధారపడిన తమ కుటుంబాలకు ఈ భూమినే జీవనాధారం అని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని కూడా కేటీఆర్ వారికి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ. ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేందుకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తమ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారని, దీంతో కొడంగల్ నియోజకవర్గ రైతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను తెలంగాణ భవన్లో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు, తమకు అండగా నిలవాలని వారు అభ్యర్థించారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి కొడంగల్లో రైతులకు అండగా ఉంటాం, ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వకుండా ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం, మీకు అండగా ఉంటామనే భరోసా వారికి కల్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.